ఏమండి ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు కల్తీ మద్యమం దొరకగానే మీ పార్టీ వాళ్ళ కల్తీ మద్యమం దొరకగానే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళు సస్పెండ్ చేసుకున్నారు. సస్పెండ్ చేసుకున్న తర్వాత ఒక ఆయన జగదీష్ అక్కడ ఫారెన్లో ఉన్నాడని చెప్పేసి ఆయన్ని రప్పించారు. రప్పించిన తర్వాత ఆయన మరి హ్యాపీగానే వచ్చినటువంటి ఒక వ్యక్తి లాయర్కి సంబంధం లేకుండా, లాయర్ అడ్రస్ చేయకుండా, లాయర్ పర్మిషన్ లేకుండా, కోర్టు పర్మిషన్ లేకుండా ఆయన ఒక వీడియో మాట్లాడడం జరిగింది. మరి ఆ వీడియో ఎవరన్నా చెప్పించారా, ఎవరు చెప్పి చేయించారా, లేకపోతే సిట్టు ముందు జరిగిందా, లేకపోతే సిట్టు వెళ్ళి టీడీపీ వాళ్ళకి ఆ వాయిస్ని ఇచ్చారా అనేది ఈ రాష్ట్రంలో జనాలకి అర్థమైతే తెలుస్తుంది. ఎందుకంటే మీ కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగా మీరు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ ఫోన్ పోయింది అని చెప్పారు. ఫోన్ పోయినటువంటి వ్యక్తికి ఫోన్ ఎట్టొచ్చింది? ఆ వీడియో అలా చేశారు. ఒకసారి సరెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చంపేస్తాను, వాళ్ళని చంపేస్తాను అని అంటే వాళ్ళు ఎవరి పేరు చెప్పమంటే వాళ్ళ పేరు చెప్పక ఇప్పుడు జగదీష్ బయటకు వచ్చి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ బాబు గారు చెప్పమంటే చేశారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పమంటే చేశారంటే అరెస్టులు చేసేస్తారా? నిజాలు ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా. రాబో రోజులలో అన్ని నిజాలు రుజువులు తేల్తాయి. తేల్చిన రోజు జనాలే సమాధానం చెప్తారు వీళ్ళకి.